ఈ రాష్ట్రంలో పట్టణాల్లో నర్సరీలు భూతద్దంలో వెతికినా దొరికేది కాదు అధ్యక్ష. పట్టణాల్లో నర్సరీలు ఎప్పుడు లేవు. ఎక్కడో హైదరాబాద్లో అక్కడోటి ఇక్కడోటి తప్ప పట్టణాల్లో నర్సరీలు అనే కాన్సెప్టే లేదు అధ్యక్ష. పట్టించుకున్న నాదుడే లేడు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 141 మున్సిపాలిటీలుంటే 1602 నర్సరీలు పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నర్సరీలు భారతదేశంలో ఎక్కడా లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు అనే మాట కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. 10% డబ్బులు గ్రీన్ బడ్జెట్ అని నేను చెప్పినాను అధ్యక్ష. పట్టణ బడ్జెట్లో 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ అని చెప్పాను. మరి అది ఎంత అవుతుందంటే 2021-22 సంవత్సరానికి గాను మనకి 357 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో గ్రీన్ బడ్జెట్కి పెట్టుకోగా, ఇతర స్థానిక సంస్థలు అంటే మిగతా మున్సిపాలిటీలు 283 కోట్లని గ్రీన్ బడ్జెట్ ఖర్చు పెట్టినారు అధ్యక్ష. ఈ సంవత్సరం మరి దాదాపు 640 కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్ కింద ఖర్చు పెట్టుకోబోతా ఉన్నాం. అందులో భాగంగా పట్టణ ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు, అర్బన్ లంగ్ స్పేసెస్, హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో 109 అర్బన్ లంగ్ స్పేసెస్, ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఒక సంస్థ ఉంటుంది. వారు ఈ మధ్యనే ప్రతి సంవత్సరం స్టడీ చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారు ఈ మధ్యనే ఒక 6 నెలల కిందట మనకు ఒక అరుదైన కితాబు ఇచ్చినారు అధ్యక్ష. భారతదేశంలోని అన్ని పట్టణాలను చూసిన తర్వాత, అన్ని పట్టణాల్లో పచ్చదనాన్ని చూసిన తర్వాత హైదరాబాద్ ఇస్ ద ట్రీ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలోని ఆర్బర్ డే ఫౌండేషన్ వారు కూడా మన కితాబు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు. అది మాత్రమే కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు స్టడీ చేసినారు అధ్యక్ష. పోయిన డెకేడ్ 2011 నుంచి 2021 వరకు గత 10 సంవత్సరాల్లో ఏ పట్టణంలో పచ్చదనం బాగా పెరిగింది అని. మనం హైదరాబాద్లో అధ్యక్ష గ్రీన్ కవర్ 2011లో 33.15 ఉంటే, మరి ఇప్పుడు 33.15 స్క్వేర్ కిలోమీటర్లలో ఉంటే 2021 నాటికి అది 81.81 స్క్వేర్ కిలోమీటర్లకు పెరిగింది. 147% పెరిగిందని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఊరికే ఆషామాషిగా గాలి కబుర్లు చెప్తలేను అధ్యక్ష. ఏదో పట్టణాల్లో మార్పు వచ్చిందని నేను చెప్పడం లేదు అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వారికి మాతో పడదు అధ్యక్ష, మాకు పెద్దగా సహకరించరు. కానీ వారు కూడా గుర్తించక తప్పని అనివార్యమైన పరిస్థితి. స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక కార్యక్రమం తీసుకుంటే అందులో తెలంగాణకు 12 మున్సిపాలిటీలకు ఈరోజు అవార్డులు వచ్చినాయంటే ఏ రకమైన పట్టణ ప్రగతి కార్యక్రమం ఏ విధంగా ముందుకు పోతుందో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు జరుగుతూ ఉంది ఇది, ఏ రకంగా జరుగుతూ ఉంది అంటే ఇంప్రూవ్డ్ శానిటేషన్ మెజర్స్. ఈ ప్రభుత్వం వచ్చినాడు రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం చెత్త సేకరించే వాహనాలు 2628 ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని కరెక్ట్గా దాదాపు రెట్టింపు చేసి 4882కు తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఆనాడు 2500 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు 2014లో ఉత్పత్తి అయ్యేది, సేకరణ జరిగేది. ఈరోజు 2500 మెట్రిక్ టన్నుల నుండి 6000 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు హైదరాబాద్లో చెత్త సేకరిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏ రకంగా జరిగింది ఇది? స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్వయంగా మీ కాన్స్టిట్యున్సీకే గౌరవ ముఖ్యమంత్రి గారు పార్సిగుట్టకు వచ్చి వారు కూడా ఒక డివిజన్ని బాధ్యతగా తీసుకొని 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను పెట్టి, మోడర్న్ సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టి, జవహర్ నగర్లో ఉండే లెగసీ డంప్ను కూడా మరి గ్రీన్ క్యాపింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేసి అక్కడ కూడా 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు చెత్త కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ అన్నింటిని కూడా శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రపంచం మెచ్చే విధంగా చేయడం వల్ల ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెత్త తీసుకొని పోయే వాహనాలేమో డొక్కు వాహనాలు రోడ్డు మీద మొత్తం చెత్త అంతా పారబోస్తూ ఊరంతా తిరుగుతూ పోయేది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో మనం పెట్టిన రిఫ్యూజ్ కాంపాక్టర్స్ కానీ, హుక్ మౌంటెడ్ వెహికల్స్ కానీ, సిలిండ్రికల్ కంటైనర్స్ కానీ బెంజ్ బండ్లను పెట్టినాం అధ్యక్ష. బెంజ్ బండ్లలో పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతారు, కానీ భారత్ బెంజ్ ఆధ్వర్యంలో బెంజ్ బండ్లను ఈరోజు మన ట్రాన్స్పోర్టేషన్, వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ముందే ఉన్నాయి. హైదరాబాద్లో మీరు తిరుగుతూ ఉంటే మీకు కనబడతాయని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది మాత్రమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, చెత్త నుంచి కూడా వీ కెన్ క్రియేట్ వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఆ ఉద్దేశంతోనే మన జవహర్ నగర్లో ఒక 19.8 మెగావాట్ల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే
అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేశాం. అది ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించింది అధ్యక్ష. మరొక ప్లాంట్ అదేమో మొదలుపెట్టిన ప్లాంట్ ఏమో 480 కోట్లతో పెట్టినాం అధ్యక్ష. ఇప్పుడు మరొక 22 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరొక వేస్ట్ ఎనర్జీ ప్లాంటు 550 కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉంది. మరి ఇంకో కొన్ని నెలల్లో పూర్తి కాబోతా ఉంది. ఇది మాత్రమే కాకుండా మరొక 14.8 మెగావాట్స్ సామర్థ్యంతో మరొక ప్లాంట్ కూడా పెట్టబోతా ఉన్నాం. మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో 56.5 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడతా ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే మనం 6000 మెట్రిక్ టన్నుల చెత్త ఏదైతే రోజు తరలిస్తాం అందులో డ్రై వేస్ట్ ఉంటుంది అధ్యక్ష, వెట్ వేస్ట్ ఉంటుంది. డ్రై వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తాం, వెట్ వేస్ట్ నుంచి ఎరువులు ఉత్పత్తి చేస్తున్నాం. ఆ ఎరువుల్ని మళ్ళీ తిరిగి రైతులకి అందజేస్తా ఉన్నాం. అల్టిమేట్గా మా గోల్ ఏమంటే జీరో వేస్ట్ నగరంగా హైదరాబాద్ ఉద్భవించాలి. మనం కలెక్షన్ చేసే చెత్తని ఎఫిషియెంట్గా మళ్ళీ డిస్పోజ్ చేయడం వల్ల ఏమాత్రం లెగసీ డంప్ కానీ ఇంకోటి కానీ ఉండకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని అత్యంత ఆధునికమైన పద్ధతులు, అత్యంత ఆధునికమైన విధానాలు అనుసరించి ముందుకు పోతా ఉన్నాం. నేను ఈరోజు ఉదయం కూడా చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు అధ్యక్ష, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈరోజు హైదరాబాద్లో ప్రతిరోజు 2000 MLDల 2000 మిలియన్ లీటర్స్ పర్ డే మురికి నీరు ఉత్పత్తి అవుతా ఉంది, సివరేజ్ ఉత్పత్తి అవుతా ఉంది. ఈ 2000 MLDలకు గాను పోయిన సంవత్సరం వరకు మేము 46% ట్రీట్మెంట్ చేసేది సివరేజ్. కానీ ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ సార్, 3866 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న ఏకైక నగరంగా భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన హైదరాబాద్ ఉద్భవించబోతా ఉంది. ఇది మనకు అందరికీ కూడా గొప్ప గౌరవం అధ్యక్ష. సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, బయోలాజికల్ వేస్ట్ కానీ, బయోమెడికల్ వేస్ట్ కానీ, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ కానీ, నిర్మాణ వ్యర్థాలు ఉంటాయి అధ్యక్ష. నిర్మాణ వ్యర్థాలను కూడా పునర్వినియోగించుకోవడానికి రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అంటారు అధ్యక్ష. RRR మంత్రం. ఇంకా ఇక్కడ వేరే RRR ఉందంటున్నారు కానీ మాకు తెలిసిన RRR అయితే రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అధ్యక్ష. ఆ రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ ఏదైతే ఉన్నదో మేము కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ను కూడా పునర్వినియోగించుకునే క్రమంలో వాటి నుంచి కన్స్ట్రక్షన్ వేస్ట్ నుంచి, మట్టి నుంచి కానీ, ఇతరత్ర సామాగ్రి నుంచి కానీ టైల్స్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఫతుల్గూడలో ఒకటి, జీడిమెట్లలో ఒకటి, 2 500 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టినాం అధ్యక్ష. మరొక 2 ప్లాంట్స్ కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. ఇవి చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ని కూడా సంపూర్ణంగా మేనేజ్ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసుకొచ్చి మానవ వ్యర్థాలను తీసుకొని మన చెరువులు కానీ, మన నాలాలు కానీ కలుషితం కాకూడదు అని ఒక ఎజెండా పెట్టుకున్నాం. హైదరాబాద్ అండ్ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇప్పటికే 71 పట్టణాల్లో ప్రారంభించాం. ఒక 15 చోట్ల పూర్తయినాయి, మిగతా చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా 72 చోట్ల కూడా పూర్తి చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణను భారతదేశంలోనే 100% ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్లు కలిగిన ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. భారీ ఆలోచనతో, ఒక విజన్తో, భవిష్యత్ అవసరాల మీద ఒక దృష్టి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ అర్బన్ పేరిట ఒక పెద్ద పథకాన్ని ప్రవేశపెట్టినారు అధ్యక్ష. అందులో భాగంగా 6578 కోట్ల రూపాయలతో ఇప్పటికే 11,80,000 నూతన గృహాలకు కూడా కనెక్షన్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇందాక ఆరోగ్య మంత్రి గారు వారికి చెప్తే వారు వినలేదు కానీ బట్టి గారు ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పట్టణంలో కొత్త కనెక్షన్లతో కలుపుకుంటే ఈరోజు మొత్తంగా 23,21,000కు మొత్తం కనెక్షన్లు ఇచ్చాం. అందరికీ కూడా రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.